Hi everyone, good afternoon. Let me share my screen. ఓకే. సో మనం ప్రీవియస్ వీడియోస్ లో లైక్ టైప్స్ ఆఫ్ బిల్లింగ్ చూసాం రైట్. అందులో మనకు లైక్ కన్వెన్షన్ బేస్డ్ బిల్లింగ్, దాంతో పాటుగా మనకు మైల్ స్టోన్ బేస్డ్ బిల్లింగ్ అని చూసుకున్నాం. దాని తర్వాత మనకు ఇంకా సింపుల్ గా ఆ, ఉన్న వచ్చేసి మనకు లైక్ వన్ టైం బిల్లింగ్ అండ్ రికరింగ్ బిల్లింగ్. ఓకేనా. సో వన్ టైం బిల్లింగ్ అంటే ఏంటి, లైక్ రికరింగ్ బిల్లింగ్ అంటే ఏంటి? సో ఇవి కొంచెం చాలా ఈజీగానే ఉంటాయి వెన్ కంపేర్ టు మైల్ స్టోన్ బిల్డింగ్ అండ్ కన్జంప్షన్ బేస్డ్ బిల్డింగ్. ఓకే ఫైన్. సో మనకు వన్ టైం బిల్డింగ్ అంటే ఏంటి, దాని తర్వాత మనకు రికరింగ్ బిల్డింగ్ అంటే ఏంటి? సో మనకు పేరులోనే ఉంటుంది లైక్ వన్ టైం బిల్డింగ్. సో వన్ టైం బిల్డింగ్ అంటే సో ఆ ప్రోడక్ట్ ని మీరు ఏదైతే ఒక ప్రోడక్ట్ ని పర్చేస్ చేస్తారో సో దానికి అది ఓన్లీ వన్ టైం. సో వీఆర్ నాట్ గోయింగ్ టు పే అగైన్ అండ్ అగైన్. అంటే వన్ టైం ప్రోడక్ట్ వచ్చేసి అంటే వన్ టైం బిల్డింగ్ అంటే ఓన్లీ ఒకసారి మాత్రమే మనం పే చేస్తాం. దాన్ని వన్ టైం బిల్డింగ్ అంటాం, లైక్ వన్ ఆఫ్ బిల్డింగ్ అంటాం. ఓకేనా. సో రికరింగ్ బిల్డింగ్ అంటే వీఆర్ గోయింగ్ టు పే రెగ్యులర్లీ. అంటే మనం రెగ్యులర్ గా దాన్ని పే చేస్తూ ఉంటాం. ఇది నథింగ్ బట్ లైక్ రికరింగ్ బిల్డింగ్. అంటే లైక్ అది మంత్లీ కావచ్చు, లేకపోతే క్వార్టర్లీ కావచ్చు, లేకపోతే హాఫ్ ఇయర్లీ కావచ్చు, లేకపోతే సెమీ యాన్యువల్ కావచ్చు, లేకపోతే ఇయర్లీ కావచ్చు, డిపెండ్స్. అంటే మనం ఎన్నిసార్లు అయితే మనం రెగ్యులర్ గా పే చేస్తూ ఉంటామో దాన్ని రికరింగ్. సో రికరింగ్ బిల్డింగ్ మనం మోస్ట్లీ లైక్ మంత్లీని ప్రిఫర్ చేస్తాం. సో లేదు అంటే కొన్ని కేసెస్ లో క్వార్టర్లీ కానీ, లేకపోతే కొన్ని కేసెస్ లో హాఫ్ ఇయర్లీ కానీ ఉంటుంది. సో మాక్సిమం మంత్లీని మనం ప్రిఫర్ చేస్తాం లైక్ రికరింగ్ బిల్డింగ్. ఓకేనా. సో వన్ టైం బిల్డింగ్ అంటే మనకు ఓన్లీ వన్ టైం ప్రోడక్ట్, ఐ మీన్ వన్ టైం మాత్రమే పే చేస్తాం. రికరింగ్ బిల్డింగ్ అంటే సో వీఆర్ గోయింగ్ టు పే రెగ్యులర్. అది మనకు రికరింగ్ బిల్డింగ్. ఓకేనా. సో వాటిని మనం ఎలా కాన్ఫిగర్ చేస్తాం, దానికి మనకు ఇన్వాయిస్ జనరేట్ చేస్తే ఎలా అవుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా. లెట్స్ సే క్రియేట్ వన్ టూ ప్రోడక్ట్స్ లైక్ వన్ టైం ప్రోడక్ట్ అండ్ రికరింగ్ ప్రోడక్ట్. ఏదైనా ఒక టూ ప్రోడక్ట్స్ మనం క్రియేట్ చేద్దాం. సో క్రియేట్ వన్ న్యూ ప్రోడక్ట్. సో లెట్స్ మేక్ వన్ టైం, లేకపోతే వన్ అవర్. సో వన్ ఆఫ్ బిల్డింగ్ ప్రోడక్ట్, ఇట్ షుడ్ బి ప్రోడక్ట్ కోడ్ వన్ అని ఇస్తున్నాను నేను. మీ ఇష్టం, మీకు ప్రోడక్ట్ కోడ్ మీకు ఏది కావాలంటే అది ఇచ్చేసేయండి. సో మనకు వన్ టైం ప్రోడక్ట్ లో మనం ఇక్కడ మెయిన్ గా వచ్చేసి చార్జ్ టైప్ లో ఓన్లీ వన్ టైం తీసుకుంటాం. ఓకేనా. సో రికరింగ్ అయితే రికరింగ్ తీసుకుంటాం, యూజ్ అయితే యూజెస్ తీసుకుంటాం. సో డిపెండ్స్ ఆన్ ద టైం. సో వన్ టైం మన చార్జ్ టైప్ మనం వన్ టైం కాబట్టి వన్ టైం తీసుకుంటాం. ఓకేనా. సో యాజ్ యూజువల్ మనకు బిల్డింగ్ ఫ్రీక్వెన్సీ అవసరం లేదు, బిల్డింగ్ టైప్ కూడా మనకు అవసరం లేదు. ఓకేనా. సో లెట్స్ అసైన్ సమ్ బిల్డింగ్ రూల్స్, సమ్ ట్యాక్స్ రూల్స్ అండ్ రెవెన్యూ రికగ్నిషన్ రూల్ ఇఫ్ యూ వాంట్. సో యాడ్ చేసిన నమస్తే. సో ఈ ప్రోడక్ట్ మనకు కనిపించాలి కాబట్టి మనం ఏం చేస్తాం, కోర్టులో ఐ మీన్ ప్రైస్ బుక్ ఎంట్రీలో ప్రైస్ ని యాడ్ చేస్తాం. అప్పుడైతే మనకు కోర్టులో ఎంట్రీలో మనకు కనిపిస్తుంది, రైట్. సో లెట్స్ మేక్ సమ్ అమౌంట్. సో ఈ ప్రోడక్ట్ నేను 500 అయితే ఎంటర్ చేస్తున్నా, $500 అని, వన్ టైం కాబట్టి సేవ్. ఓకే. సో లెట్స్ సే ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ మోర్ ప్రోడక్ట్ కాల్డ్ రికరింగ్ ప్రోడక్ట్ ఆర్ సంథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్. మీకు ఏమైతే నేమ్ కావాలో ఆ నేమ్ ఇచ్చేసేయండి. సో న్యూ. సో ఇట్స్ మేక్ రికరింగ్ or one-time product or installation, whatever you want. Uh, let's say I will give like recurring product అని ఇస్తున్నాను. సో ఆర్పి అని ఇస్తున్నాను ప్రోడక్ట్ కోడ్. సో యాక్టివ్ అండ్ ప్రోడక్ట్ ఫ్యామిలీ యువర్ చాయిస్, మీన్ డిపెండ్స్ ద రిక్వైర్మెంట్. దాని తర్వాత ఇది మనకు మనం ఈ ప్రోడక్ట్ రికరింగ్ ప్రోడక్ట్ తీసుకుంటున్నాం కదా. సో ఐ విల్ మేక్ దిస్ ప్రోడక్ట్ అయితే సబ్స్క్రిప్షన్ ప్రోడక్ట్. సో సబ్స్క్రిప్షన్ ప్రోడక్ట్ అయితే మనం రెగ్యులర్ గా మనం పే చేస్తూ వెళ్తాం. సో సో నేను సబ్స్క్రిప్షన్ టైప్ 55 ఇస్తున్నా. సో 12 మంత్స్ ఇస్తున్నా. దాని తర్వాత రెన్యువల్ ఉంటుంది. ఓకే ఫైన్. సో ఇక్కడ నాకు చార్జ్ టైప్ వచ్చేసి నేను రికరింగ్ తీసుకుంటున్నా. ఓకేనా. బిల్లింగ్ ఫ్రీక్వెన్సీ మంత్లీ, లేకపోతే యాన్యువల్, లేకపోతే సెమీ యాన్యువల్, క్వార్టర్లీ, యాజ్ యువర్ చాయిస్. సో విల్ గో లైక్ మంత్లీ అండ్ బిల్లింగ్ టైప్ షుడ్ బి లైక్ అడ్వాన్స్ అండ్ కాన్ఫిగర్ బిల్లింగ్ రూల్ అండ్ ట్యాక్స్ రూల్ అండ్ రెవెన్యూ రికగ్నిషన్ రూల్ అండ్ సేవ్. ఓకేనా. సో నా వీ నీడ్ టు యాడ్ సమ్ ప్రైస్ బుక్ ఎంట్రీ.
ఈ ప్రోడక్ట్ మనం ఎంత సేల్ చేస్తున్నాం ఏంటి అనేది ప్రైస్ బుక్ ఎంట్రీలో డిఫైన్ చేయాలి. సో యాడ్, సో లెట్స్ మేక్ సో ఈ ప్రోడక్ట్ నేను ఒక 1200 ఇస్తున్నా. ఓకే, ఓకే, ప్రోడక్ట్ ప్రైస్ 1200. ఓకేనా. సో నౌ గో టు అకౌంట్స్, open a new one account and create one opportunity, or else if you want to go with existing opportunity, your choice. So I will create one opportunity. So opportunity name should be, I will give like today's date, and close date should be, I will go with this one, and stage should be prospecting or something, whatever. Uh, that's it, and save. So opportunity got created. Now go to this opportunity and create one code under this opportunity. Make sure this code as a primary, and opportunity should be like today's opportunity, and account should be Cloudly Clicks, and sales reps you assign someone anyone name. It's not a mandatory, but if you want, you can assign that and save. Code got created. Now go to edit lines. So I will give today's date for subscription term 12 months. If you can give like 24 months or 36 months, whatever you want. And I'm going to configure dictionary created product site. So one of billing is the one, and one more thing product like recurring product. So recurring product. Okay. Now save. Okay. సో వన్ టైం ప్రోడక్ట్ మనకు $500. సో మనకి రికరింగ్ ప్రోడక్ట్ వచ్చేసి $200. మనం బేస్డ్ ఆన్ ద ప్రైస్ బుక్ ఎంట్రీ. ఓకేనా, టోటల్ గా 1700. సేమ్. Okay, so now there is no order for this code, right? Yeah, there is no order. So now we are going to generate the order by using order checkbox and say, okay. So go to related list. So order got created. Open this order. So go to order products. If you want to calculate some additional values, means like uh, tax purpose, if you want to, I mean like I want to add some tax for this product. Okay, say product నాకు tax కావాలి అనుకుంటే, if you want, we need to add like legal entity. సో లీగల్ ఎంటిటీలో మనం ట్యాక్స్ రూల్ కాన్ఫిగర్ చేసుకున్నాం కాబట్టి దాన్ని ఇక్కడ అసైన్ చేస్తాం. సో ఆ లీగల్ ఎంటిటీకి ఏవైతే మనకు అసోసియేట్ ఉంటాయో లైక్ ఫైనాన్స్ బుక్ కానీ లేకపోతే ట్యాక్స్ రూల్స్ కానీ ట్యాక్స్ స్టేట్మెంట్స్ కానీ మనకు బై డిఫాల్ట్ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ అయిపోతుంది. సో $500 మనకు 18% ట్యాక్స్ వచ్చేసి $90. ఓకేనా. సో నా గో టు దిస్ ఆర్డర్ ప్రోడక్ట్ లైక్ రికరింగ్ ప్రోడక్ట్కి వెళ్తున్నాం. సో అగైన్ వీ నీడ్ టు అసైన్ సమ్ లీగల్ ఎంట్రీ ఇఫ్ యూ వాంట్. నీకు అవసరం లేదు ట్యాక్స్ నాకు క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు నాకు అనుకుంటే యాజ్ వర్చర్స్. ఓకేనా. సో ట్యాక్స్ అవసరం లేదనుకుంటే ఇగ్నోర్ చేయండి. ట్యాక్స్ కావాలి అనుకుంటే మాత్రం లీగల్ ఎంటిటీని యాడ్ చేసుకోండి ఇక్కడ. సో ట్యాక్స్ మీన్ లీగల్ ఎంటిటీ, ఆ లీగల్ ఎంటిటీకి మనకు ఫైనాన్స్ బుక్ కానీ తర్వాత మనకు ఇవన్నీ యాడ్ అయిపోయి ఉంటాయి కాబట్టి ట్యాక్స్ ఆటోమేటిక్ క్యాల్కులేట్ అయిపోతుంది. సో సో $1200 కి మనకు 18% జిఎస్టీ వచ్చేసి, ఐ మీన్ 80% ట్యాక్స్ వచ్చేసి $216. ఓకే, ఫైన్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు యాక్టివేట్ దిస్ ఆర్డర్.
సో ఆర్డర్ గట్ యాక్టివేటెడ్. ఓకేనా, సో ఆర్డర్ మనకి యాక్టివేట్ అయిపోయింది. సో నా డీటెయిల్స్. సో ఇక్కడ మనం చూసుకుంటే టోటల్ గా ఆర్డర్ అమౌంట్ వచ్చి 1700. ఓకేనా. సో టోటల్ గా దీనికి ట్యాక్స్ వచ్చేసి $306. ఐ మీన్ $306 ట్యాక్స్. ఓకేనా. సో టోటల్ గా మనకు అమౌంట్ వచ్చేసి 1700 అయితే మనకు ట్యాక్స్ అయితే క్యాలిక్యులేట్ అయిపోతుంది. ఐ మీన్ వితౌట్ ట్యాక్స్. ఓకేనా. సో ఎందుకు ఇంకా మన ట్యాక్స్ ఇక్కడ క్యాలిక్యులేట్ అవ్వలేదు అంటే మనం ఇన్వాయిస్ జనరేట్ చేయలేదు కాబట్టి మనకు ఈ ట్యాక్స్ అనేది ఇంకా దానికి అప్డేట్ అవ్వలేదు. అంటే ఇక్కడ చూడండి, ఎస్టిమేటెడ్ ట్యాక్స్. సో ఇది ఆర్డర్డ్ అమౌంట్, సో ఎస్టిమేటెడ్ ట్యాక్స్. సో వన్స్ ఇన్వాయిస్ జనరేట్ చేసిన తర్వాత మనకు ఏ ప్రోడక్ట్ కి ఆ ట్యాక్స్ అనేది ఆటోమేటిక్ యాడ్ అయిపోతుంది. ఓకేనా. సో నౌ దెర్ ఇస్ నో ఇన్వాయిస్, అవునా. సో ఇప్పుడు మనం ఇన్వాయిస్ జనరేట్ చేస్తే ఒకే ఇన్వాయిస్ లో టూ లైన్ ఐటమ్స్ వస్తాయి, టూ ఇన్వాయిస్ లైన్స్ వస్తాయి. ఒకటి వన్ టైప్ ప్రోడక్ట్ వస్తుంది, తర్వాత రికరింగ్ ప్రోడక్ట్స్ అయితే వస్తుంది. సో నో గో టు డీటెయిల్స్. సో నౌ బిల్ నౌ చెక్ బాక్స్, సేవ్. Okay. Now go to related list. So now invoice got created. Open this invoice. సో ఈ ఇన్వాయిస్ లో మనకు టూ ఇన్వాయిస్ లైన్స్ అనేవి మనకు క్రియేట్ అయ్యాయి. సో టోటల్ గా మనకు చూడండి 708. ఓకేనా, టోటల్ గా మనకు $708 అయితే మనకు వచ్చింది. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే $708 అయితే వచ్చింది. సో ఏదేది క్యాల్కులేట్ అయ్యింది. సో రిలేటెడ్ లిస్ట్. సో ఇక్కడ ఈ టూ ఇన్వాయిస్ లైన్స్ కదా, ఓపెన్ వన్ వన్. సో ఇప్పుడు దీన్ని చూసుకుంటే మనం టోటల్ గా ఎంత వచ్చింది. సో $708 అయితే వచ్చింది. ఇది ఇంక్లూడింగ్ ట్యాక్స్. చూద్దాం. సో వన్ ఆఫ్ బిల్లింగ్ అంటే వన్ టైం ప్రోడక్ట్ కాబట్టి మనకు ఇంతకి దీనికి ఎంత ఛార్జ్ అవ్వాలి, $500 ఛార్జ్ అవ్వాలి. సో $500 అయితే ఛార్జ్ అయ్యింది. దాంతో పాటుగా దీనికి ట్యాక్స్ ఎంత పడింది. సో 18% ట్యాక్స్ అప్లై చేస్తే మనకి ఎంత వచ్చింది, ₹90. ఐ మీన్ $90. టోటల్ గా దీని కాస్ట్ వచ్చేసి, ఈ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ వచ్చేసి $590. సో నా గో టు రికరింగ్ ప్రోడక్ట్. సో దీని కాస్ట్ వచ్చేసి ఎంత మనకు, ఇది మనకి మంత్లీ ప్రోడక్ట్. ఐ మీన్ మనకి 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ టర్మ్ తీసుకున్నాం కదా. సో దీనికి మనం 1 మంత్ మాత్రం జనరేట్ చేసాం. సో స్టార్ట్ డేట్ చూడండి. సో 1/1/2024. సో ఎండ్ డేట్ 1/31/2024. అంటే ఈ జనవరి ఎండింగ్ వరకు మాత్రమే ఉంటుంది వన్ మంత్ సబ్స్క్రిప్షన్. సో దీనికి 1 మంత్ సబ్స్క్రిప్షన్ కి 18% జిఎస్టీ, ఐ మీన్ 18% ట్యాక్స్. ఓకేనా. ఇక్కడ చూడండి, సో $100. సో ఒరిజినల్ గా దీని ప్రోడక్ట్ కాస్ట్ ఎంత మనకు, $1200. సో $1200/12. సో మనకు 100 వస్తుంది. ఓకేనా. సో మంత్లీ చూసుకుంటే $100 వస్తుంది. సో 18% జిఎస్టీ అంటే 100కి 18% ట్యాక్స్ అయితే మనకు $18 అయితే మనకు అవైలబుల్. సో టోటల్ గా మనకు 118. సో ఈ 118 ప్లస్ ఇక్కడ మనకు 590 టోటల్ గా కలుపుకుంటే మనకు $708 అయితే మనకు వస్తుంది. ఓకేనా. సో నా ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ దిస్ ఇన్వాయిస్. సో ఇక్కడ మనకు ట్యాక్స్ కూడా క్యాలిక్యులేట్ అయిపోయింది. సో కంప్లీటెడ్, నో ప్రాబ్లం, రైట్. సో నా ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ దిస్ ఇన్వాయిస్. ఓకేనా. సో నా గోట్ పోస్టెడ్. అంటే నెక్స్ట్ ఇంకా బిల్డింగ్ మనం చేసుకోవచ్చు అండి, పేమెంట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. సో నౌ ఇన్వాయిస్ గాట్ ఇన్ ప్రోగ్రెస్ అండ్ ఇట్స్ పోస్టెడ్. ఓకేనా. ఇక్కడ దీనిలో చూసుకుంటే జస్ట్ క్లోజ్ ఇట్. ఓకే, నౌ గాట్ పోస్టెడ్, అవునా. సరే, నౌ గో టు ఆర్డర్ ప్రోడక్ట్. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనకు ఒకటే ఇన్వాయిస్ ఉంది కదా. సో నౌ వీఆర్ గోయింగ్ టు జనరేట్ వన్ మోర్ ఇన్వాయిస్. ఇంకొక ఇన్వాయిస్ అయితే జనరేట్ చేస్తాం. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఓన్లీ నెక్స్ట్ మంత్ ఇన్వాయిస్ మాత్రం జనరేట్ అవుతుంది, అది కూడా రికరింగ్ ప్రోడక్ట్. ఓకేనా. ఎందుకంటే వన్ టైం ప్రోడక్ట్ ఆల్రెడీ మనం కాన్ఫిగర్, ఆల్రెడీ మనకు బిల్ జనరేట్ అయిపోయింది, వి పేడ్ దట్. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇన్వాయిస్ జనరేట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకు నెక్స్ట్ ఒక ఇన్వాయిస్ మాత్రం జనరేట్ అవుతుంది. ఐ మీన్ వన్ ఇన్వాయిస్ మాత్రం జనరేట్ అవుతుంది. దాంట్లో కూడా మనకు జనరేటెడ్. సో ఇఫ్ యూ గో టు దిస్ ఇన్వాయిస్, మనకి ఇందులో ఓన్లీ ఇన్వాయిస్ ఒక ఇన్వాయిస్ మాత్రమే ఉంది. గో టు రిలేటెడ్ లిస్ట్. ఓన్లీ రికరింగ్ ప్రోడక్ట్ మాత్రం ఉంది. సో రికరింగ్ ప్రోడక్ట్ ఏంటంటే మనకి వన్ టైం, ఐ మీన్ మంత్లీ ప్రోడక్ట్. సో అందుకని మనకి ఎవ్రీ మంత్ ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది. సో ఎవ్రీ మంత్ మనం పే చేయాలి, రెగ్యులర్ గా మనం పే చేయాలి. సో ఇది మనకి ఇంతకుముందు మనం వన్ టైం ప్రోడక్ట్ మనకు ప్రీవియస్ ఇన్వాయిస్ పే చేసాం. అది వన్ టైం ప్రోడక్ట్ కాబట్టి ఒకసారి మాత్రమే మనకి ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది, నాట్ మోర్ దాన్ దాట్, అవునా. సో ఇప్పుడు దీంట్లో డీటెయిల్స్ చూసుకున్నట్లయితే దీనికి స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ అనేది మనకు ఈ ఇన్వాయిస్ లైన్ లో కనిపిస్తుంది. సో గో టు దిస్ ఇన్వాయిస్ లైన్. ఇప్పుడు సెకండ్ మంత్ కాబట్టి మనకు ఎండ్ డేట్ ఎప్పుడు వస్తుంది, 2/29/2024. నెక్స్ట్ మంత్ లీఫ్ ఇయర్ కాబట్టి, నెక్స్ట్ ఐ మీన్ ఇయర్ 24 లీఫ్ ఇయర్ కాబట్టి మనకు 29 డేస్ వస్తాయి. ఓకేనా. సో స్టార్ట్ డేట్ వచ్చేసి 2/1/2024, ఎండ్ డేట్ వచ్చేసి 2/9/2024. ఓకేనా. సో ఫ్రీక్వెన్సీ వచ్చేసి మంత్. ఇది మనకు సెకండ్ మంత్ ఇన్వాయిస్. సో అట్ ది సేమ్ టైం సెకండ్ మంత్ కూడా మనకు ఇన్వాయిస్ కాస్ట్ ఎంత మనకు $100 ప్లస్ 18% జిఎస్టీ, 18% ట్యాక్స్. ఓకేనా. టోటల్ గా మనకు 118.
సో ఇన్వాయిస్ చూసుకుంటే ఇక్కడ మనకు టోటల్గా 118. ఓకేనా. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ దిస్ ఇన్వాయిస్ టు డ్రాప్ టు పోస్టర్. నౌ సే సో పోస్ట్ ఇన్వాయిస్, జస్ట్ రిఫ్రెష్. నౌ ఇట్స్ గాట్ పోస్టెడ్. ఓకేనా, పోస్ట్ అయిపోయింది. నౌ ఐ హావ్ టు గో విత్ అగైన్ ఆర్డర్. ఇప్పుడు మనకు టూ ఇన్వాయిస్ అయిపోయింది. ఒకటి ఫస్ట్ మంత్ ఇన్వాయిస్ జనరేట్ చేసాము, దాంట్లో మనకు వన్ టైం ప్రోడక్ట్ ఉంది, దాంతో పాటుగా ఒక రికరింగ్ ప్రోడక్ట్ అయితే ఉంది. సో దాన్ని మనం పే చేసాం. సో సెకండ్ మంత్ ఉంది, సో సెకండ్ ఇన్వాయిస్ జనరేట్ చేసాం, అందులో వన్ టైం ప్రోడక్ట్ ఆల్రెడీ మనం బిల్ చేసాం కాబట్టి మనకు అది జనరేట్ అవ్వదు, ఓన్లీ సెకండ్ మంత్ మాత్రమే అవుతుంది. రైట్. సో నౌ వీఆర్ గోయింగ్ టు జనరేట్ వన్ మోర్ మంత్, లైక్ థర్డ్ మంత్, మార్చ్ మంత్ జనరేట్ చేస్తుంది. సో నౌ బిల్ నౌ అండ్ సేవ్. సో గో టు రిలేటెడ్ లిస్ట్. సో ఇన్వాయిస్ గట్ క్రియేటెడ్, గో టు ఇన్వాయిస్. ఈ ఇన్వాయిస్ లో కూడా మనకు ఒకటే ఇన్వాయిస్ లైన్ అయితే ఉంటుంది, అది కూడా మార్చ్ మంత్. టోటల్ గా మనకు అగైన్ బ్యాలెన్స్ వచ్చేసి 118. ఓకేనా. సో $100, 18% జిఎస్టీ, $118. ఓకేనా. నా గో టు రిలేటెడ్ లిస్ట్. సో ఇన్వాయిస్ చూసుకుంటే ఇన్వాయిస్ లైన్ ఉంటుంది. సో ఇన్వాయిస్ లైన్ లో చూస్తే మీకు స్టార్ట్ డేట్ ఏంటి అంటే క్లియర్ గా అర్థమైపోతుంది. సో స్టార్ట్ డేట్ 3/1/2024 అండ్ ఎండ్ షుడ్ బి లైక్ 3/31/2024. ఓకేనా. సో 18% జిఎస్టీ, టోటల్ గా మనకు 118 అయితే మనకు పే చేస్తుంది విత్ ట్యాక్స్. వితౌట్ ట్యాక్స్ వచ్చేసి $100, విత్ ట్యాక్స్ వచ్చేసి మనకు 118. ఓకేనా. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ దిస్ ఇన్వాయిస్. ఓకేనా. నౌ ఇన్వాయిస్ బట్ పోస్టెడ్ అండ్ సేవ్. సో ఇప్పుడు మనకు 3 మంత్స్ అయితే మనం చేసేసినాం, 3 మంత్స్ పేమెంట్ అయితే మనం చేసేసినాం. ఓకేనా. సో ఇలాగ మనకు ఎన్ని మంత్స్ కావాలనుకుంటే అన్ని మంత్స్ మనం పే చేస్తూ పోతాం. లైక్ ఇట్స్ నథింగ్ అంటే లైక్ రికరింగ్, మీన్స్ లైక్ రెగ్యులర్ గా మనం పేమెంట్ చేస్తాం. అది ఎయిదర్ మంత్లీ కావచ్చు, క్వార్టర్లీ కావచ్చు, లేకపోతే హాఫ్ ఇయర్లీ కావచ్చు, లేకపోతే సెమీ యాన్యువల్ కావచ్చు, లేకపోతే ఇయర్లీ కావచ్చు. డిపెండ్స్ ఆన్ ద కస్టమర్ చాయిస్. సో అగైన్ ఇప్పుడు మీకు ఏప్రిల్ మంత్ పే చేయాలంటే అగైన్ వీ హావ్ టు జనరేట్ ఇన్వాయిస్, వన్ మోర్ ఇన్వాయిస్ లైక్ బిల్ నౌ. ఇక్కడ మళ్ళీ మనకు ఒక ఇన్వాయిస్ అనేది జనరేట్ అవుతుంది. సో దాన్ని మళ్ళీ మనం పోస్ట్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇలా మనం చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ఇంతవరకు మనం పే చేసినాం కదా. సో ఇందులో ఈ ఆర్డర్ ప్రోడక్ట్ లో ఎంత అమౌంట్ బిల్డ్ అయింది, సో ఎంత బ్యాలెన్స్ ఉంది ఏంటి అనేది మనకి క్లియర్ గా ఇక్కడ కనిపిస్తుంది. టోటల్ గా మనకు సో 1700, అంటే టూ ప్రోడక్ట్స్, వన్ టైప్ ప్రోడక్ట్, రికరింగ్ ప్రోడక్ట్, 1700 మనకు వచ్చింది. రైట్. దాంతో పాటుగా దీనికి 306 ట్యాక్స్ అయితే క్యాల్కులేట్ అవుతుంది, ఎస్టిమేట్ ట్యాక్స్. సో యాజ్ ఆఫ్ నో ఎంత బిల్ చేసాం, యాజ్ ఆఫ్ నో ఎంత బిల్ చేసాం. సో ఇక్కడ మనకు బిల్డ్ అమౌంట్ వితౌట్ ట్యాక్స్, బిల్డ్ అమౌంట్ వితౌట్ ట్యాక్స్ ఎంత అయింది మనకు 800 అయింది. అంటే వన్ టైప్ ప్రోడక్ట్ వచ్చేసి మనకు $500. ఓకేనా. దాని తర్వాత మనకు 3 టైమ్స్ మనం రికరింగ్ ప్రోడక్ట్స్ అయితే బిల్ చేసాం. ఓకేనా. 5 + 3 800. సో మనకు 800 అయితే మనకు వితౌట్ బిల్ అయితే వచ్చింది. ఓకేనా. సో ట్యాక్స్ ఇంత బిల్డ్ అయింది, ట్యాక్స్ ఇంత బిల్డ్ అంటే వన్ టైం ప్రోడక్ట్ కి, దాని తర్వాత మనకు 3 మంత్స్ 18 ఓకేనా. సో ఆ 3 నెలలకి 18%, 18 ఓకేనా. అది ప్లస్ వన్ టైం ప్రోడక్ట్ కి ఎంతైతే ట్యాక్స్ క్యాలిక్యులేట్ అవుతుందో అది. సో రెండింటిని కలుపుకొని మనకు ట్యాక్స్ అయితే చూపిస్తున్నాడు. ఓకేనా. తర్వాత టోటల్ బిల్లింగ్ మనకి ఎంత బిల్ అయింది, టోటల్ బిల్స్ మనకి ఎంత బిల్ అయింది అంటే, సో 800 + 114, సారీ 144, టోటల్ గా మనకు 944 అయితే మనం బిల్ అయితే మనం పే చేయాలి, టోటల్ బిల్లింగ్. ఓకేనా. ఇది మనకు పెండింగ్ బిల్లింగ్ అమౌంట్, అంటే ఈ అమౌంట్ ని మనం పే చేస్తాం వితౌట్ ట్యాక్స్. వితౌట్ ట్యాక్స్ వచ్చేసి మనకి ఇది. సో పెండింగ్ బిల్లింగ్ అమౌంట్ వితౌట్ ట్యాక్స్. ఓకేనా. సో ఇలాగ మనం అమౌంట్ అయితే మనం పే చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా. సో ఇది మనకు ఆర్డర్ ప్రోడక్ట్ లెవెల్లో ఉన్న ట్యాక్స్. దాని తర్వాత మనకు ఇఫ్ యూ వాంట్ టు గో విత్ లైక్ వన్ మోర్ టైమ్ బిల్లింగ్, దెన్ గో టు హియర్, బిల్ నౌ చెక్ బాక్స్. సరే ఇది ఒకటి జనరేట్ చేసి క్లోజ్ చేద్దాం. సో బిల్ నౌ అండ్ సేవ్. సో గో టు రిలేటెడ్ లిస్ట్. సో ఇక్కడ మనం చూసుకుంటే వన్ మోర్ ఇన్వాయిస్ జనరేట్ అయింది. సో గో టు 31st ఇన్వాయిస్. సో ఇందులో మనకు అగైన్ $100 + 18% జిఎస్టీ. సో $100 + 18% జిఎస్టీ. సో 118. ఓకేనా. అగైన్ యూ హ్యావ్ టు పోస్ట్ దిస్, పోస్ట్ ఇన్ ప్రోగ్రెస్, పోస్ట్. ఓకేనా. సో రిలేటెడ్ లిస్ట్ లోకి వెళ్ళి మీరు చూసుకున్నట్లయితే కూడా దాంట్లో స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. అంటే April 1, 2024 నుంచి ఏప్రిల్ ఎండింగ్ 2024 వరకు అయితే మనకు కనిపిస్తుంది. సో 4/1/2024, 4/30/2024. ఓకేనా. సో 18% జిఎస్టీ, 100, 118.
సో ఇలా అయితే మనం చూసుకోవచ్చు. నా గో టు ఆర్డర్ ప్రోడక్ట్ రిలేట్ డీటెయిల్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంతకు 800 కదా, సో నా జస్ట్ రిఫ్రెష్. సో ఇప్పుడు మనకు 1 more month బిల్ అయితే మనకి యాడ్ అయింది. సో డీటెయిల్. సో నా ఇట్ షుడ్ బి లైక్ 900 $162 ట్యాక్స్ టోటల్ గా మనకు 1062 అయితే మనం పే చేయాల్సి ఉంది టోటల్ బిల్డింగ్. ఓకేనా. సో టోటల్ గా మనకు బిల్డ్ అమౌంట్ వచ్చేసి మనకు 800. ఓకేనా. సో ఇలాగ మనకు ట్యాక్స్ అయితే మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం బై యూజింగ్ లీగల్ ఎంటిటీ ద్వారా. దాని తర్వాత మనకు వన్ టైం బిల్లింగ్ అంటే ఏంటి? సో ఓన్లీ ఒకసారి మాత్రమే దానికి మనం పర్చేస్ చేస్తాం, అంటే ఒకసారి మాత్రమే మనం పే చేస్తాం, నాట్ మోర్ దాన్ దట్. రికరింగ్ బిల్లింగ్ అంటే వీఆర్ గోయింగ్ టు పే బిల్ రెగ్యులర్. అది మంత్లీ కావచ్చు, ఇయర్లీ కావచ్చు, క్వార్టర్లీ కావచ్చు, లేకపోతే సెమీ యాన్యువల్, ఎలా అయినా మనకు చేసుకోవచ్చు. ఇది మనకు రికరింగ్ బిల్. ఓకే. సో దీని కాంట్రాక్ట్ జనరేట్ చేయాలంటే ఏం చేస్తాం, అది నెక్స్ట్ వస్తుంది. ఫర్ టైం బి జస్ట్ జనరేట్ ద కాంట్రాక్ట్. అది నెక్స్ట్ వస్తుంది, నెక్స్ట్ గా టాపిక్ వస్తుంది, ఒకటి చెప్తారు క్లియర్ గా. సో కాంట్రాక్ట్ got generated, just go to related list. So contracts, refresh. Maybe it will take time for that. Refresh. Yeah. So now contract got created. Open this contract. ఓకేనా. సో ఈ కాంట్రాక్ట్ చూసుకున్నట్లయితే మనకు సబ్స్క్రిప్షన్ వచ్చేసి ఓన్లీ ఒక ప్రోడక్ట్ మాత్రమే, రికరింగ్ ప్రోడక్ట్ మాత్రమే సబ్స్క్రిప్షన్. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు మీకు. సరే మరి వన్ టైం ప్రోడక్ట్ ఎక్కడికి వెళ్ళింది? ఎందుకంటే మనం టూ ప్రోడక్ట్స్ మనకి యాడ్ చేసాం, రైట్. సో ఒక ప్రోడక్ట్ వచ్చేసి వన్ టైం ప్రోడక్ట్, ఇంకో ప్రోడక్ట్ వచ్చేసి మనకి రికరింగ్ ప్రోడక్ట్. బట్ ఇక్కడ సబ్స్క్రిప్షన్ లో మనకు ఓన్లీ వన్ టైం ప్రోడక్ట్, రికరింగ్ ప్రోడక్ట్ మాత్రమే చూపిస్తుంది. సో సబ్స్క్రిప్షన్ లో ఎప్పుడైనా కూడా ఓన్లీ రెన్యువల్ ప్రోడక్ట్స్ మాత్రమే చూపిస్తాయి. ఓకే. బట్ ఇంకో ప్రోడక్ట్ ఉంది కదా మనకు, వన్ టైం ప్రోడక్ట్ అంటే నాన్ రెన్యువల్ ప్రోడక్ట్, నాన్ సబ్స్క్రిప్షన్ ప్రోడక్ట్ ఉంది కదా, అది ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకు అకౌంట్ లెవెల్లో కనిపిస్తుంది. ఓకేనా. సో గో టు దిస్ అకౌంట్. ఈ అకౌంట్ ఓపెన్ చేస్తే ఈ అకౌంట్ లెవెల్లో అది మనకు అసెట్స్ కింద కన్వర్ట్ అయిపోయింది. సో అకౌంట్, గో టు రిలేటెడ్ లిస్ట్, గో టు అసెట్స్. యా, అసెట్స్ కింద మనకు అసెట్ నేమ్ వచ్చేసి మనం వన్ ఆఫ్ బిల్డింగ్. ఓకేనా. సో ఇలాగ మనకు నాన్ సబ్స్క్రిప్షన్ ప్రోడక్ట్ మనకు అకౌంట్ లెవెల్లో అసెట్స్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా. సో ఇది మనకు కాంట్రాక్ట్. సో ఈ కాంట్రాక్ట్ లో మనకు డీటెయిల్స్ అనేవి ఉంటాయి. డీటెయిల్స్ లోకి వెళ్తే, సో ఎప్పుడు కాంట్రాక్ట్ స్టార్ట్ అయింది, సో ఎప్పుడు ఎండ్ అవుతుంది, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనకు ఇక్కడ కనిపిస్తుంది. సో కాంట్రాక్ట్ ఎండ్ 12/31/2024, కాంట్రాక్ట్ ఆఫ్ 12 months. ఓకేనా. ఇదంతా మనకు డీటెయిల్స్ అనేవి మనకు కంప్లీట్ గా ఇక్కడ ఉంటాయి. ఓకే. సో ఇది కాంట్రాక్ట్ గురించి మనకు నెక్స్ట్ ఇంకొక టాపిక్ వస్తుంది. సో అప్పుడు వచ్చి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫర్ టైం బి జస్ట్ కాంట్రాక్ట్ ఎలా జనరేట్ చేయడం అనేది ఇప్పుడు మనం చూపించాం. ఓకేనా. సో ఇది మనకు వన్ టైం బిల్లింగ్ అండ్ రికరింగ్ బిల్లింగ్. ఓకేనా. ఇలా మనం క్లియర్ చేసుకుంటాం. సో ఇది ఒకసారి చూడండి. సో ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కాల్ చేయండి, లేకపోతే మెసేజ్ చేయండి. కామెంట్ సెక్షన్ లో నా నంబర్ ఉంటుంది. ఓకేనా. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా. సో ఇలా మీరు బూస్టప్ చేస్తేనే నాకు లైక్ ఐ వాంట్ టు డూ మోర్ వీడియోస్ లైక్ దిస్. ఓకేనా. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్.